ఆ చరిత్ర తెలుసుకోండి. మేము ఎవరి కోసం పనిచేశాము, ఏ ఉద్దేశంతో పనిచేశాము. కోట్లాది 4 కోట్ల మంది పీడిత ప్రజానికానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే, ప్రజాపాలన నుంచి ప్రజావాణి వినిపిస్తున్నారు అనుకుంటే, మా ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా మీరు? మేము ఎందుకు ఊరుకుంటాం? 10 సంవత్సరాల రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ని ఓడగొట్టిన చరిత్ర మాది. మీరు సంవత్సరం అయింది, 6, 7 గ్యారంటీలు అన్నారు. మీరు వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఏం నెరవేరుస్తున్నారో మీ అంతరాత్మ యొక్క విజ్ఞం తెలుసు. కాబట్టి మీరు గనక ఉస్మానియా బిడ్డలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటే గనక ఉద్యమాలతో పోరాటాలతో ఎంతవరకైనా సాధించి మా హక్కును కాపాడుకొని సర్క్యులర్ వెనుకకు తీసుకునేంత వరకు మా నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కూడా ఇట్లాంటి ఆంక్షలు ఉస్మానియానే కాదు బయట కూడా ఉద్యమాలు చేయకూడదని సర్క్యులర్ ఇచ్చిన చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ప్రజాపాలన అని చెప్పింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఇట్లాంటి సర్క్యులర్ ఇవ్వడాన్ని ఎట్లా, ఈ రెండింటి మధ్యలో ఎట్లా విషయం అంటే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉస్మానియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ప్రతిపక్ష పాత్ర అంటే ఒక ప్రతిపక్ష నేత చేయలేనటువంటి పని ఉస్మానియా గడ్డ చేస్తుంది. ఎవరికైనా రాష్ట్ర ముఖ్యమంత్రులు గజగజ వణుకుతారు ఉస్మానియాని చూస్తే. ఏ సమయాన్ని ఏమవుతుందో తెలియదు అనే భయం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద లీడర్ వచ్చినా విద్యార్థుల దగ్గర చాలా చిన్న వ్యక్తిలాగా ఉంటాడు. కాబట్టి వాళ్ళకు భయం ఏంది? ఉస్మానియాను మూసేస్తే మళ్ళీ అడిగేటోడు ఉండడు, ఎవడు మాట్లాడు, గొంతెత్తాడు. ఉస్మానియా బలం ఏందో వాళ్ళకి తెలుసు. గత బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసినటువంటి విధానాల పరమైన అంశం వచ్చినాడు బీఆర్ఎస్ను ఎంత విమర్శించినము, వాళ్ళ తప్పులను ఎంత ఎండగట్టినము, వాళ్ళ దృక్పథ వైఖరి యొక్క తప్పు విధానాన్ని ఎంత ఇట్లా ప్రశ్నించడమో వాళ్ళందరికీ తెలుసు, ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద వాళ్ళు ప్రజలకు నాయకత్వం వహిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రజా భద్రత కోసం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోగా మాట్లాడేటోళ్ళ గొంతు నొక్కుతాం, పీక నొక్కుతాం, కోసేస్తాం, చంపేస్తాం అని అంటే భయపడడానికి ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డగా. ప్రధానంగా యూనివర్సిటీలో చూసుకుంటే విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ప్రొఫెసర్లు కొరత కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ విషయంలో కానీ, అదేవిధంగా యూనివర్సిటీ ల్యాండ్ వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పటికే చాలా వెళ్ళింది. అట్లాంటివి కాపాడుకోకుండా దాని మీద ప్రభుత్వమే కానీ వీసీ కానీ దృష్టి పెట్టకుండా ఇట్లాంటివి చేయడానికి ఎట్లా చెప్తారు? అంటే వీసీ చేయాలంటే చాలా కార్యక్రమాలు, మంచి పనులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఏ వర్గం నుంచి వచ్చినా ఆ వర్గం యొక్క దృష్టి ఆయనకు ఉన్నదనుకున్నప్పుడు, ఇప్పుడు 2018 ఎక్స్టెన్షన్ కావచ్చు, లేదా 2018 మెస్ బిల్లులు బకాయిలు లక్షలాది రూపాయలు ఉన్నాయి కదా, ఉన్నాయనుకున్నప్పుడు విద్యార్థులారా మీరంతా పేద వర్గాల నుంచి వచ్చారు, మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేసి నిధులు తీసుకొని రండి, నిధులు తీసుకొని వస్తే యూనివర్సిటీ బాగుపడుతుంది అని ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు ఒకటే కదా అనే భావనతో మానవత్వంగా ఉండాల్సినటువంటి అవసరం వీసీకి ఉంటుంది. కానీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నీకు కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఇప్పుడు నువ్వు రోడ్ ఎక్కవు, పోరాటం చేయవు, ఎవరు అడగంది